హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము చేపల పొరుటు చేసాం కదండి, సేమ్ అదే ఇంకో సగం ఉందని చెప్పాను. నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కట్లెట్స్ చేస్తున్నాము అని చెప్పి. కట్లెట్స్ కోసం అనమాట. సో లెట్స్ గో టు ద వీడియో. చూసారు కదండి చేపల కట్లెట్స్ ఎంతో టేస్టీగా ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ముందుగా ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తోటకూర, కరివేపాకు. ఆల్రెడీ చేపకి ముళ్ళు లేకుండా తీసి పెట్టుకున్నాం కదండి. దాంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం. మేమైతే తోటకూర వేసుకున్నామండి. తోటకూర వేసుకోవడం అనేది చాయిస్ అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ జీలకర్ర, ధనియాల పొడి ఆల్రెడీ మిక్సీ పెట్టేసి ఉంటుంది కదండి, అది వేసుకున్నాము. కరివేపాకు, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అండి. ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 కోసుకున్నాము. ఉల్లిపాయలు పెద్దవి ఒక 2 అనమాట. ఇంకా కరివేపాకు, కొత్తిమీర మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఎలా అంటే ఉల్లిపాయల్లోని వాటర్ ఉంటుంది కదండి, అది మొత్తం దిగేలాగా కలపాలన్నమాట. బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ శనగపిండి వేసుకోవాలండి. ఎంత సరిపోతుందో చూసుకుని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయల్లో నీళ్లు దిగుద్ది కాబట్టి మనకి సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. లేదు అంటే మాత్రం కొంచెం నీళ్లు కలుపుకున్నా పర్వాలేదన్నమాట. ఇక్కడ మేము ఒక స్పూన్ బియ్యపిండి కలిపామండి. ఎందుకు అంటే క్రిస్పీగా రావడానికి, అదే కరకరలాడుతూ వస్తాయి కదా, సో అలా రావడానికి అనమాట. సో ఇంకా అన్ని మొత్తం అన్ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి. మేము ఇంకో పక్క స్టవ్ మీద మూకిట్లో నూనె వేసుకుని రెడీగా పెట్టుకున్నాము. అది కాగుతుంది అనమాట. కాగిన తర్వాత ఇలాగ వడలు చేసుకుంటాం కదండి, ఆ షేప్లో చేసుకుని వేసుకున్నాం అనమాట. ఈ కట్లెట్స్ ఏంటంటే ఆయిల్ అసలు పేల్చువండి. సో మనం ధైర్యంగా తినచ్చు. ఆయిల్ ఎక్కువ వేసేసాము అలా ఏం అనుకోవద్దు. చక్కగా ఆయిల్ అసలు పేల్చువు, చాలా బాగుంటాయి. ట్రై చేయండి. ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత తీసేయడమేనండి. చూసారు కదండి, చాలా సింపుల్ వండటం అయితే. కొంచెం ఆ ముళ్ళు తీయడం అది కొంచెం పని, కానీ ఇది వండడం అయితే చాలా ఈజీ. రసం, సాంబారు అలాంటివి పెట్టుకుంటాం కదండి, అప్పుడు ఇలాగ చేపలు ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవడం అనేసి ఇలాగ ట్రై చేయొచ్చు. సొర చేపలతో చేస్తారండి యాక్చువల్లీ ఇదైతే. మేమైతే ఇలాగ ముళ్ళున్న చేపలతోనే ట్రై చేసాము. మేము చేసిన చేప పేరు అయితే శీలవతి అనమాట. సో ఆ చేపతో ట్రై చేసామన్నమాట. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. కట్లెట్సే కాకుండా ఇలా బాల్స్లా కూడా చేసుకోవచ్చండి. ఇలా ఫిష్ బాల్స్ చేసామన్నమాట. చేసి అవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయడమేనండి, సేమ్ కట్లెట్స్ లాగా. యాక్చువల్లీ ఇవన్నీ సొరచేపతోనే ఎందుకు చేస్తారంటే సొరచేపలు ముళ్ళు తక్కువ ఉంటాయి కదండి, అందుకని అనమాట. ఈ చేపలతో కొంచెం కష్టం అంటారు, కానీ ముళ్ళు తీయడం ఎంత ఈజీగా చేయొచ్చు అనేది నేను పొరుటు వీడియోలో చూపించాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేయండి. వంటలు కానీ, గార్డెన్వి కానీ, అండ్ బేబీ ఫుడ్స్ కానీ, అలా చాలా వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో. ఒకసారి చూడండి, చూసి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదండి, చేపల కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇదిగోండి. అండ్ వాటితోనే మేము బాల్స్ లాగా కూడా చేసాము. చూడొచ్చు మీరు. మనకి కీమా బాల్స్ చేస్తారు కదండి, అలాగే చేపల దాంతో మేము బాల్స్ కూడా చేసాము. అండ్ మీకు వచ్చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, బాగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చేసి చెప్తాను. సూపర్ ఉందండి. ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా బాగుంది. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.